చామంతికి మెలకువ వస్తుంది. అప్పుడు ప్రేమ్ దగ్గరికెళ్ళి చామంతిని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటాడు. ప్రమాదం నుంచెల్లి బయటపడి తను ప్రాణాలతో తిరిగి మళ్ళీ తన దరి చేరిందని చెప్పేసి ప్రేమ్ బాబు చాలా మురిసిపోతూ తన మనసులో తన మీద ప్రేమ ఎలా ఉందో చాటి చూపిస్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ్ కోసం చామంతి ఆలోచిస్తూ ఈ జన్మకి మీరే బాబు నా భర్త అని చెప్పేసి చామంతి మనసులో తను అనుకుంటూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు చూసుకున్న తర్వాత ఇక్కడ పల్లవి ఉన్ను చంద్రిక లోపలికి వస్తారు. ఎలా ఉంది చామంతి అని చెప్పేసి ఇక పల్లవి అడుగుతూ ఉంటుంది. బాగుందండి అన్న తర్వాత ఇక చందు కూడా ఎలా ఉందమ్మా అని చెప్పేసి అడుగుతున్న తర్వాత బాగుందత్త, అసలు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కల్లో కూడా కలగనలేదు. అసలు ఇలా ఎలా జరిగిందమ్మా, ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో, ఒక టెన్షన్ పోతే ఒక టెన్షన్ అనే విధంగా చంద్రిక అంటూ ఉంటుంది. సరండి ఇక చామంతిని ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి పల్లవి అంటుంది. ఈలోపు ఇక అదే సమయానికి ప్రేమ్ నీతో కాసేపు మాట్లాడాలి అన్న తర్వాత పల్లవిను ఇక ప్రేమ్ బయటికి వెళ్తారు. నిజం చెప్పు, నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కదా అడిగిన తర్వాత అవును పల్లవి, చామంతిని నా మీద కంటే తన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. తనని నాకంటే ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ ప్రేమిస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల వల్ల అసలు తను నన్ను కూడా ప్రేమించింది. ఒక్కసారిగా తను ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే అది నేను ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆ గుణ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది. అసలు ఎందుకు ఒప్పుకుందో కూడా అర్థం కావట్లేదు. తను కూడా నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంటామని కూడా అనుకున్నా. ఆ టైంలో ఇక ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల మా అమ్మ వల్ల గుణను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా అంది. తన మనసులో ఏముందో, ఎందుకు ఇలా చేస్తుందో ఇప్పటికీ నాకు అంతు చిక్కట్లేదు. సరే, ఈ విషయం నేను తెలుసుకుంటాను, మళ్ళీ తిరిగి నీ చామంతి నీ దగ్గరికి చేరుతుంది అనే విధంగా పల్లవి అంటుంది. నిజమా పల్లవి, ఖచ్చితంగా చామంతి మళ్ళీ నన్ను ఇదివరలాగా ప్రేమగా చూసుకుంటుందా? చెప్తున్నాను కదా, అసలు ఇలా ఎలా చామంతి అన్ఎక్స్పెక్టెడ్గా గుణను పెళ్లి చేసుకుంటానని ఎందుకు ఒప్పుకుందో నిజాన్ని తెలుసుకుంటాను. అవును, వీళ్ళ నాన్న రామచంద్రయ్య గారు, నేను అతన్ని కాపాడడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఏదో అర్థం కావట్లేదు. ఎవరో వెనకాలండి బలంగా అతన్ని రాకుండా, అసలు శాశ్వతంగా అతన్ని రాకుండానే జైల్లో మగ్గేలా చేస్తున్నారు. అంటే రామచంద్రయ్య గారు జైల్లో ఉంటారా? అవును. అయితే అతన్ని కలిస్తే నిజాలు బయటపడతాయి కదా అని చెప్పేసి పల్లవి ఆలోచిస్తుంది. ఈలోపు చంద్రిక ఇక ప్రేమ్బాబు ఇద్దరు కలిసి చామంతిని లోపలికి తీసుకెళ్తుండగా ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి వెంటనే తన లోపలికి వెళ్ళి దిష్టి తీసుకొచ్చి దిష్టి తిప్పుతూ ఉంటుంది. ఎలా ఉందమ్మా అని విధంగా హర్ష అడుగుతుంటాడు. బాగుందయ్య గారు అని చెప్పేసి విధంగా అన్న తర్వాత ఏంటి అదేదో ఇంటి కోడలైనట్టు దానికి తెగ దిష్టి తిప్పుతున్నావేంటి అనే విధంగా రామాదేవి అంటూ ఉంటుంది. ఇంటి కోడలు కావాల్సిన అవసరం లేదు, 10 మంది కడుపు నింపుతుంది చామంతి. అదే ఈరోజు తనకి ఏదైనా జరగరాంది జరిగితే ఈరోజు నువ్వు తింటున్న ఆ మెతుకులు చామంతి వండింది. మరి అలా ఎలా మర్చిపోతావు రమాదేవి అనే విధంగా హర్ష అంటూ ఉంటాడు. అసలు ఆఫ్టర్ ఆల్ 10 మనిషి, అలాంటి దానికి మీరు హారతిచ్చి ఘనస్వాగతం లోపలికి రమ్మని చెప్పాల్సిన అవసరం ఏముంది మామయ్య? మీకు ఎలాగో కల్చర్ లేదు, ఎలాగో మనుషులకు విలువ లేదు, మీరు మాత్రం చూస్తూ ఊరుకోండి అనేకని లా క్వశ్చన్స్ వేస్తూ ఇలా ఎందుకు తీశారని చెప్పాల్సి అడగాల్సిన అవసరం కూడా మీకు లేదు. అయినా హారతిచ్చినంత మాత్రాన మీకొచ్చిన నష్టమేంటి అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వెంటనే ఇక మెల్లగా లోపలికి తీసుకెళ్తుంది. అయినా ఎందుకత్త ఇవన్నీ? చామంతి, నువ్వు ఊరుకో, ఏం మాట్లాడకు, నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి అని అంటుండగా పర్లేదత్తా, నేను నీకు హెల్ప్ చేస్తాను, చెప్పాను కదా అనే విధంగా ఇక చంద్రిక అంటూ ఉంటుంది. మరోవైపు పల్లవి వెంటనే రామచంద్రని కలవడానికి జైలు దగ్గరికి వెళ్తుంది. రామచంద్రని కలవాలన్న తర్వాత అక్కడున్న జైలరు వెంటనే రామచంద్రయ్య తీసుకొచ్చి పల్లవితో ఎవరు మీరు అని అడుగుతుండగా మీరు నాకు తెలుసు కానీ నేనెవరో మీకు తెలియదు, నేను ప్రేమ్ చామంతికి ఫ్రెండ్ అని అన్న తర్వాత నమస్కారం అమ్మా, నమస్కారం అండి అని ఆ ఇద్దరు కలిసి అక్కడ కూర్చుంటారు. ఏంటమ్మా, ఎందుకు కలవడానికి వచ్చావు? అసలు చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమ్ని పెళ్లి చేసుకోలేదు.
వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటానన్న మాత్రమే తెలుసు. కాకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ ఇక జైలరు త్రిపాఠి కొడుకు గుణను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇక ప్రేమ్ని చెప్పేసిందట. ప్రేమ్ దీని గురించి ఆలోచించి అసలు ఈ మధ్య ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు మాట ఇచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటానని, నన్ను ప్రేమిస్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గుణాన్ని పెళ్లి చేసుకుంటానని అంది. దాని వెనకాల ఏదో కారణం ఉందని నాకు అర్థమైంది కనుకనే మిమ్మల్ని కలవడానికి వచ్చానండి అనేసరికి, ఏంటి చామంతి లాయర్ బాబుని పెళ్లి చేసుకోకుండా ఆ గుణగాన్ని పెళ్లి చేసుకుంటుందా? వాడు నమ్మక ద్రోహి అమ్మా. వాడు ఎప్పుడు ఏ టైంలో ప్రాణాలు తీసేది కూడా తెలియదమ్మా అనే విధంగా రామచంద్రయ్య పల్లవికి చెప్తూ ఉంటాడు. లేదమ్మా, నా చామంతి ఒక నిర్ణయం తీసుకుందంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుందమ్మా. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ గుణను పెళ్లి చేసుకుంటానందంటే ఆ మధ్య ఏదో జరిగిందండి. ఆ జరిగిందంటే ఈ జైల్లోనే ఏదో జరిగింది. అది మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఇక పల్లవి అంటూ ఉంటుంది. అది మీరు ఇక్కడ జైల్లో ఉంటున్నారు కాబట్టి అసలు అక్కడ ఏం జరిగింది మీరు తెలుసుకుంటే ఆ తర్వాత ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఇక నిజం తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి నేను చేస్తానని పల్లవి అంటుంది. ఖచ్చితంగా తెలుసుకుంటానమ్మా. ఆ త్రిపాఠి కొడుకు వాడు దుర్మార్గులు. నా కూతురు వాడికి బలి కావాల్సిన అవసరం లేదు. లాయర్ బాబుని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే లాయర్ బాబుతో నా కూతురు జీవితం సంతోషంగా ఉంటుంది అనే విధంగా అంటుండగా ఈలోపు రమాదేవి చామంతి దగ్గరికి వస్తుంది. అంటే గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఏంటే ప్రాణాలతో బయటపడ్డానని సంతోషపడుతున్నావా? ఎందుకంటే ఒక్క నిమిషంలో గుణ నీ మెడలో 3 ముళ్ళు వేస్తే ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదే. గుణతో అక్కడ నీ భర్తతో కలిసి ఉండేదానివి. ఒక్క నిమిషంలో ప్రేమ వచ్చి దాన్ని గందరగోళం చేశాడు. అయినా ఇప్పుడు నువ్వు తప్పించుకుంటానా అని చెప్పేసి అనుకుంటున్నాం. అతి త్వరలోనే ముహూర్తాలు పెట్టి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అయినా నా పెళ్ళికి ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం ఏముంది? చెప్పాను కదా, మీ నాన్న బ్రతికుండాలంటే మరి మీ నాన్నను కాపాడుకోవాలంటే నేను చెప్పింది చేయాలి కదా. లేకుంటే చెప్పు, మీ నాన్న ఏమైనా పర్లేదు, ప్రాణం తీసినా పర్లేదంటే ఇప్పుడే చెప్పు. వెంటనే అక్కడున్న నాకు తెలిసిన జైలర్కి ఫోన్ చేసి మీ నాన్నను చంపమని చెప్తాను. వద్దమ్మా, నీకు దండం పెడతాను, అలాంటి ఆలోచన చేయకు, నేను గుణానే పెళ్లి చేసుకుంటాను అనే విధంగా అంటుండగా ఈలోపు సరే అండి, ఇక నేను బయలుదేరుతాను. మీరు ఎలాగైనా సరే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలని చెప్పేసి ఇక అక్కడ జైలరు పల్లవికి తెలిసినాడు. అతనికి ఇక ఎలాగైనా కాస్త హెల్ప్ చేయమని అంటుంది. సరే అని చెప్పేసి ఆ జైలర్ కూడా చెప్పేస్తాడు. పల్లవి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈలోపు ఇక రామాదేవి చామంతిని బ్లాక్మెయిల్ చేస్తుండగా వెంటనే జైలర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఇక అదే సమయానికి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు కదా. కాకపోతే ఇక్కడ పల్లవి ఎవరికి తెలియకుండా చిన్న ఫోన్ రామచంద్రయ్యకు ఇస్తుంది. రామచంద్రయ్య పల్లవి దగ్గర ఫోన్ తీసుకుంటాడు. ఇక పల్లవి దగ్గర ఫోన్ తీసుకొని వెంటనే ఆ ఫోన్ నుంచలే ఇక చామంతి ఫోన్కి చేస్తాడు. అక్కడ రమాదేవి ఉంటుంది. వెంటనే కాల్ చూసి ఒక్క నిమిషం, నాకు తెలిసి మీ నానే ఫోన్ చేస్తున్నట్టున్నాడు అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బిడ్డ ఎలా ఉన్నావు బిడ్డ అనే విధంగా అంటుండగా ఇక వెంటనే మీ ఇంట్లో పెట్టి మీ నాన్న నీతో ఏం మాట్లాడతాడో నేను కూడా వినాలి కదా, స్పీకర్ పెట్టేసరికి వెంటనే చామంతి స్పీకర్ పెడుతుంది. ఇదిగో మీ నాన్న ఏమడుగుతాడో తెలుసా? ఏది అడిగినా సరే నేను గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను గుణాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అన్నవనుకో మీ నాన్న శవంలా మారిపోతాడు అనే విధంగా అన్న తర్వాత ఏంటి బిడ్డ ఏం ఆలోచిస్తుండావు నువ్వు? ఇక లాయర్ బాబును పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుండగా అమ్మో ఈవిడ చెప్పమన్నట్టు చెప్పకపోతే నాన్నను చంపేస్తాడు, ఈవిడ చెప్పమన్నట్టు చెప్తా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటుండగా ఇప్పుడు నేను ఇలా చెప్తే మళ్ళీ ప్రేమ్ బాబును బాధ పెట్టేదాని అవుతాను, ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? గుణను పెళ్లి చేసుకుంటాను, ప్రేమ్ బాబును పెళ్లి చేసుకోనని చెప్పవే అనే విధంగా వెంటనే ఇక జుట్టు పట్టేస్తుంది. చెప్పవే చెప్పు అనేసరికి అదే సమయానికి జ్యూస్ పట్టుకొని చంద్రిక గదిలోకి వస్తుంది. ఒక్కసారి ఇక చామంతి జుట్టు పట్టుకున్న రామాదేవిని కోపంతో
ఇక రమాదేవి అని గట్టిగా అరుస్తుంది. మరి ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. రామచంద్రకు ఏం చెప్తుందో చామంతి.